మనం ప్రజెంట్ ఉప్పల్ నుంచి వెళ్ళి నారాపల్లి వెళ్ళే రోడ్డు మధ్యలో ఉన్నాము. ఇక్కడ ఇదే నల్ల చెరువు రోడ్ అని చెప్తుంటారు. దీని ఒకసారి ఈ రోడ్ సిచ్యువేషన్ అయితే మనం చూడవచ్చు. 2018లో అప్పటి సెంట్రల్ మినిస్టర్ నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ఈ రోడ్డు పనులు ప్రారంభమైనాయి. దాదాపుగా 7.5-8 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటివరకు పనులు పూర్తయిన పరిస్థితి కనిపించట్లేదు. దీంతో చాలామంది రోజు ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు కావచ్చు, బిజినెస్లు చేసుకునే సైడ్ వాళ్ళు కావచ్చు, రోడ్ సైడ్ స్ట్రీట్ వెండర్స్ కావచ్చు, చాలామంది అయితే ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ మనం చూడవచ్చు. 5 నిమిషాల రోడ్డుకి దాదాపుగా 30 నుంచి 40 నిమిషాల టైం పడుతుంది. ఆ రోడ్డు మొత్తం గుంటలే ఉంటుందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఇక్కడికి సంబంధించి కొంతమంది స్థానికులు మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం అది సిచ్యువేషన్ ఏంది. అన్న చెప్పండి, ఈ రోడ్డు ఎప్పటి నుంచి ఇలానే ఉంది, అసలు రోడ్డు వర్క్స్ ఎందుకు లేట్గా నడుస్తుంది? ఇది వాస్తవంగా 2018లో ప్రారంభోత్సవం జరిగింది. ఈ యొక్క రోడ్డు ఇనాగ్రేషన్ నితిన్ గడ్కరీ గారు వచ్చి చేసినారు. 18లో షురూ చేసి ప్రారంభోత్సవం చేసి 2020లో కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలో కనీసం 20% కూడా పనులు జరగలేదు. ఈ పనులు జరగకపోవడం కాకుండా ఈ యొక్క హైవే నేషనల్ హైవే, అంటే వరంగల్ ఉప్పల్ నుంచి వరంగల్కి ఇది పెద్ద నేషనల్ హైవే. మరి మొన్ననే ఈ మధ్యనే మరి రోడ్ వైడింగ్లో మరి 150 ఫీట్లు పెంచడం జరిగింది. మరి పెంచిన రోడ్డు ఎక్స్టెన్షన్ చేసిన రోడ్ వేయకుండా ఈ యొక్క ఫ్లైఓవర్ ఎలివేటెడ్ కారిడార్ పనులు స్టార్ట్ చేసినారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ వచ్చేసి నారాపల్లి నుంచి మన ఉప్పల వరకు ఈ యొక్క ప్రాజెక్టు అది ప్రజల కోసం చేసినటువంటి మంచి ప్రాజెక్టు. కింద రోడ్లు మాత్రం బాగలేవు, పైన వర్క్ చూస్తే వర్క్ నడవట్లేదు. ఈ రెండింటి మధ్యలో జనాలు సతమతం అవుతున్నారు. నిన్నగాక మొన్న ప్రొవిషన్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి వనజ స్కూటీ మీద పోతుంటే ఉప్పల్ రింగ్ రోడ్లో చనిపోవడం జరిగింది. మొన్న 2-3 నెలల కిందట మన ఉప్పల్ నల్లచెరువు ఒకటి దగ్గర చనిపోవడం జరిగింది. ఇట్లా చాలా మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. మరి ఈ సంభవించడానికి కారణం ఏంటంటే రోడ్డు సరిగా లేకపోవడం, వర్షం పడ్డప్పుడు మరి ఈ యొక్క లోతట్టు ప్రాంతాలంతా కూడా నీళ్ళతో నిండి ఉండడం వల్ల నిన్నటికి నిన్న వర్షం కొట్టడం వల్ల 2 అంబులెన్స్లు ఇక్కడే కూడా ఇరుక్కోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అంబులెన్స్ మామూలు అంబులెన్స్లు కాదు, దాంట్లో పేషెంట్స్ కూడా ఉన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు దాపురిస్తూ ఉన్నాయి. మరి ఇకనైనా పెద్దలు కూడా చూడాలి. దీని మీద మరి చిన్న చూపు చూడకుండా ఈ యొక్క ఫ్లైఓవర్ ఎలివేటెడ్ కారిడార్ పనులు అతి త్వరలో పూర్తి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. ఉప్పల్ నుంచి వెళ్ళి నారపల్లి వరకు 6.2 కిలోమీటర్స్ 5 నుంచి 10 నిమిషాలు పట్టేది దాదాపుగా అరగంట 40 నిమిషాలు పడుతుందని చెప్తున్నారు. అసలు ఎందుకు ఈ రోడ్డు పనులు అనేది లేట్ అవుతుంది? ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు? మీరు రెగ్యులర్ ఇక్కడే ఉంటారు, ఏంటి సిచ్యువేషన్? ఆ కూడలి నుంచి ఇక్కడ రావాలంటే అసలు నరకం అనుభవిస్తారు. ఆడదాకా స్మూత్గా వస్తుంది ప్రయాణం. ఈ నుంచి ఇక్కడ వచ్చే వరకు వాళ్ళు ఇసుకుంటారు. అరే ఏందిరా నాయన ఈ ఉప్పల్ ఏంది ఇంత, అసలు మనుషులు ఎట్లా బతుకుతుర్రు ఇక్కడ, అసలు ఎట్లుంటారు ఇంత ధూళిలా. వ్యాపారాలు కుంటుపడ్డాయి, హోటళ్ళు మూతపడ్డాయి, లంగ్స్ వచ్చి కొంతమంది వ్యాపారాలు చచ్చిపోయారు. ఇప్పుడు చూడండి హాస్పిటల్ ఎంత దుమ్ము పట్టింది మీకు కనబడుతుంది. అంత దుమ్ము. అసలు ఈడ ఉంటే పొల్యూషన్ లెవెల్ ఢిల్లీలో అంటారు చూసినా, ఢిల్లీ కానీ డబల్ ఉంది. ఇక్కడ పొల్యూషన్ అనేది డబల్ ఉంది. అది ఎందుకు సీరియస్ తీసుకుంటారు? మేము ఏ పాపం చేసినాం? ఓట్లు వేయలేదా? మేము అక్కర్లేదా? మా ట్యాక్స్లు తీసుకుంటలేరా? మేము బతకాలన్నా ఇట్లే కావాలన్నా? ఇదేందండి ఇంత ఘోరమా? ఈ ప్రజాపతిలు అంటే వచ్చి ప్రతి ఒక్క సమస్య తెలవాలి, తెలుసుకోవాలి, చేయాలి. నిన్న అఖిలపక్షం ఆధ్వర్యంలో పెట్టినాము, బ్రహ్మాండంగా రెస్పాన్స్ వచ్చింది. ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయ్యా మీరు రాజకీయ నాయకులు ఉన్నారు, ఇట్లా వాళ్ళు ఉండాలి, ఇటువంటి చేయాలి, ఏదో మీద అనకుండా మీరు బాగా చేశారని చెప్పి బాగా అప్రిషియేట్ చేశారు. మాకు కూడా ఫోన్లు వచ్చినాయి. వాస్తవానికి మీ ఛానల్ ద్వారా నేను రేవంత్ రెడ్డి గారిని కానీ, ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా ఈటల రాజేందర్ గారిని, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, మా ఎమ్మెల్యే కూడా బండారు లక్ష్మీరెడ్డి గారు కూడా అసెంబ్లీలో లేవనెత్తింది. ఇది సార్ ఇది బాగా ప్రాబ్లంగా ఉంది వరంగల్ హైవే, దీన్ని తొందర వేయాలని పాపం ఎమ్మెల్యే కూడా బాగా కృషి చేసిండ్రు. వాస్తవానికి కోమటిరెడ్డి గారు వచ్చిండు, ఆయన కృషి చేసిండ్రు. ఎందుకు ముందుకు వదలేదు నాకు అర్థమవుతలేదు. మీ ఛానల్ ముఖంగా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రార్థించి అందరి తరఫున కాలు మొక్కి చెప్తున్నా, ఖచ్చితంగా తొందరగా కంప్లీట్ చేయండి. మా ఈ బాధ నుండి విముక్తి కల్పించండి. ఎలా ఉంది? ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? నాకు యాక్చువల్లీ బిజినెస్ ఉంది, నాకు రోడ్ సైడే ఉండేది ముందు కూడా. సో దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. లైక్ ట్రాఫిక్ మెయిన్ ప్రాబ్లమ్. యాక్చువల్లీ నాకు పోవడానికి అట్లీస్ట్ ముందు ఒక 15 మినిట్స్ టైం పట్టేది, అంటే బిఫోర్ ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యే ముందు. ఇప్పుడు ఆల్మోస్ట్ 45 మినిట్స్ పడుతుంది. లైక్ మెయిన్ వచ్చేసి డస్ట్ ప్రాబ్లమ్ అన్నట్లు. యాక్చువల్లీ ఎంత అంటే చాలా పొల్యూటెడ్ ఉంటుంది అన్నట్లు ఈ డస్ట్. లైక్ ఈవెన్ స్టూడెంట్స్ అయినా సరే ఎగ్జామ్స్కి కరెక్ట్ టైంలో రీచ్ కాలేకపోతారు. అండ్ అట్ ది సేమ్ టైం అంబులెన్స్ వచ్చినప్పుడు కూడా ఇందులో స్ట్రక్ అవ్వడం వల్ల చాలా ప్రాణ నష్టం జరుగుతుంది. సో మెయిన్ ఏంటంటే ఈ ఫ్లైఓవర్ వల్ల, ఈ ఫ్లైఓవర్ చేసిన అది పక్క రోడ్ అట్లీస్ట్ ఎక్స్పాన్షన్ చేసుకుంటూ దీంతో పాటు ఈ ఫ్లైఓవర్ చేస్తుంటే బాగుండేది. ఆల్మోస్ట్ 8 ఇయర్స్ నుంచి, నాకు తెలిసినంత వరకు 8 ఇయర్స్ నుంచి కూడా ఈ పనులు అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో సెంట్రల్ గవర్నమెంట్ అయినా, స్టేట్ అయినా, ఎవరైనా సరే వాళ్ళు స్పందించి తొందరగా దీని మీద
తొందర పని స్టార్ట్ చేసి ఈ జనాలకి ఇబ్బందులు కలగకుండా చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, ఎందుకు ఈ రోడ్డు పరిస్థితి ఇలానే ఉంది? అంటే 7.5 years అవుతుందని చెప్తున్నారు. అప్పటి నుంచి వెళ్ళి ప్రజల కష్టాలు, ఆల్రెడీ ఇది నేషనల్ హైవే, ఇటు భువనగిరి కావచ్చు, యాదగిరి రోడ్ కావచ్చు, వరంగల్ వేటలు చాలామంది ఇదే రూట్ వెళ్తున్నారు. ఈరోజు ఇక్కడ నుండి లక్షలాది ప్రజలు సిటీకి వెళ్ళడము, సిటీ నుంచి మళ్ళీ వరంగల్ హైవేలో వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు ఎంత నరకయాతన పడుతున్నారో కనీసం గవర్నమెంట్ ఆలోచన చేసి ఈరోజు ఒక చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఒక పొద్దున్నే లేచి తయారు కావాలంటేనే వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. దాంతోపాటు ఈ రోడ్ సమస్య 1 hour జర్నీ వాళ్ళకి లేట్ కావడం వల్ల వాళ్ళ 1 hour ముందు లేచి రెడీ కావడం కానీ కాలేజీకి వెళ్ళాలంటే ఎన్నో ఇబ్బందులు అవుతాయి. ఈ బండిల మీద వెళ్ళే వాళ్ళకు మాత్రం నరక యాతన కనిపిస్తున్నది. ఇక్కడ ఒక చాలా ఇది వరకు ఈ రోడ్డు మీద ఏడుగురు ఈ రోడ్డు వల్లనే చనిపోయారని చెప్పేసి కూడా మన పేపర్ సమస్యలు చెప్తున్నాయి, టీవీ సమస్యలు కూడా చెప్పినాయి. దాంతోపాటు ఎన్ని రోజులు ఈ నరక యాతన పడాలి? ఉప్పల్ అనేది ఎంత పేరున్నది. వరంగల్ నుంచి మనం ఉప్పల్కి వచ్చేసరికి ఎంతో స్పీడ్గా చేరుకోవడం జరుగుతుంది. ఉప్పల్ నుంచి మనం సిటీకి వెళ్ళే వరకు ఎంత గంటన్నర టైం తీసుకోవడం జరుగుతుంది. కానీ ఎంత బాధపడుతున్నారు ఉప్పల్ ప్రజలు. దాన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి ఏ లీడరు ఈ ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అనేది కాకుండా ఉన్న ఫలంగా ఈ వెంబడే దీనికి ఒక కార్యాచరణ దాల్చి దీన్ని వెంబడే రిపేర్ చేస్తారా, లేకుంటే ఇప్పుడు ఉన్న ఆ ఫ్లైఓవర్ సమస్య అవుతుందో కాదో కానీ మా కింద కనీసం బ్లాక్ టాప్ రోడ్ అన్న వేసి ఈ ప్రజలు రాకపోకలకు అంతరాయం జరగకుండా వాళ్ళ ప్రాణాలను కాపాడాలని చెప్పి దయచేసి మేము లీడర్లని కానీ సీఎం గారిని కానీ అందరినీ కోరుకుంటున్నాము. లుక్ ఈస్ట్ పాలసీ అంటున్నారు, ఈస్ట్ సైడ్ కూడా డెవలప్ కావాలంటున్నారు. ఉప్పలేమో ఈస్ట్ సైడ్ ఉంది, ఇది నేషనల్ హైవే రోడ్డు. ఇక్కడ రోడ్డు పరిస్థితి ఏమో ఇంత అధ్వానంగా ఉంది. ఎట్లా? 2018 నుంచి ఇది స్టార్ట్ అయిందండి. అంటే ఇక్కడ మన నారపల్లి నుంచి ఉప్పల్ వరకు ఎలివేటెడ్ కారిడార్ ఉంది. సో ఇది ఒక 6.5 kilometers స్ట్రెచ్. ఇది మళ్ళీ అంబర్పేట నుంచి గోల్నాక వరకు 1.5 kilometers స్ట్రెచ్ అది. సో దీనివల్ల ఏమైంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ నేషనల్ హైవే కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోవాలి. యాక్చువల్గా ఉప్పల్ నుంచి ఖాళీ మనము చౌరస్తా రానికి ½ hour పడుతుంది మనకి. దీంతో పాటు చాలా పొల్యూషన్ ప్రాబ్లం అవుతుంది, చాలా డస్ట్ ప్రాబ్లం అవుతుంది, చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. మాకు వర్తకులు ఉంది ఇప్పుడు రోడ్ పైన బిజినెస్ చేసుకునే వాళ్ళైనా సరే మేము 2-wheeler పోవాలన్నా 4-wheeler పోవాలన్నా మాకు మళ్ళీ అంబులెన్స్ పోవాలన్నా చాలా కష్టం అవుతుంది. దగ్గర 7 ముందు చచ్చిపోయాను ఈ రోడ్లో. అంటే గుంతలుండి బ్లాక్ టాప్ మనకి ఇది లేదు, బ్లాక్ టాప్ రోడ్ లేదు, ఏం లేదు. ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా వాళ్ళు ఏమన్నారంటే చూతూ మంత్రంగా బ్లాక్ టాప్ వేసిండ్రు అంతే. దానికి మించి ఇంతవరకు చేసింది ఏం లేదు. డబ్బులు మాత్రం 3-4 ప్రాజెక్టులు చేంజ్ అయినాయండి. ఒకటే ప్రాజెక్ట్ ఇది ఎంత 6.5 kilometer ప్రాజెక్ట్ మనకి చేద్దామంటే మూడు కాంట్రాక్టర్లు చేంజ్ అయ్యాను. కానీ ఇప్పటివరకు కాంట్రాక్టర్ ఇంకా రాలేదు. కోమటి రాజగోపాల్ గారు ఇప్పుడు మొన్న పార్లమెంటరీ చెప్పిండ్రు దీన్ని పట్టించుకోమని చెప్పేసి. కానీ ఇప్పటివరకు ఒక ఇంత కూడా పని చేసింది ఏం లేదు. మరి ప్రజలు చాలా మంది కష్టపడుతుండ్రు. మా కోరిక ఏంది అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేస్తే మాకు చాలా సంతోషం అండి. శివ అన్న, ఇక్కడ ఫర్నిచర్ అమ్ముతూ ఉంటాం, రోడ్ సైడ్ సెకండ్ హ్యాండ్స్ ఫర్నిచర్ అమ్ముతూ ఉంటాం, కొత్తవి అమ్ముతాం. ఏం లేదన్న, ఉదయం నుంచి సాయంత్రం దాకా డస్ట్లో కూర్చొని లంగ్స్ ప్రాబ్లం వస్తుంది, అన్నీ వస్తున్నాయి. ఈ రోడ్డు చూడబోతేనేమో ఎలా ఉంది, ట్రాఫిక్ హెవీ అవుతుంది, ఒక్క బండి ఆగట్లేదు, కస్టమర్స్ రావట్లేదు. డస్ట్ పెట్టిన సోఫాలు ఏమి అమ్ముతారు, సరికేం కొంటలేదన్న. ఉదయం నుంచి కూర్చొని ఊరకనే షాప్ బంద్ చేసుకొని పోవాల్సింది. రోడ్డును పోయే వాళ్ళందరూ ఈ కంకరు ఇవన్నీ చూసి ఎక్కడ పడిపోతారో అనే భయం తాగట్లేదు, ట్రాఫిక్ ఎక్కువ జామ్ అవుతుందని ఆగట్లేదో తెలియట్లేదు. మేము కూడా చాలా నష్టపోతున్నాం అన్న. కిరాయిలు ఊరకనే కట్టాల్సి వస్తుంది, బిజినెస్ లేదు, డస్ట్ అంతా పడిపోయి తొడుచుకొని పొద్దున సరదాకా ఊరకనే కూర్చొని వెళ్ళిపోతున్నాం. డస్ట్ ఉంది కదా, ఎప్పటి నుంచి వెళ్ళి ఇట్లుంది? 7 సంవత్సరాల నుంచి మాకు తీవ్ర ఇబ్బంది జరుగుతుంది. మేము గత 25 నుంచి 30 సంవత్సరాల బిజినెస్లో ఉన్నాము. మేము ఈ రోడ్డు వెడల్పు చేసిన తర్వాత పనులు నత్తనడక సాగుతున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వము పట్టించుకోవాలి. కాకపోతే కేంద్ర ప్రభుత్వం మరి ఎందుకు పట్టించుకోలేదో అర్థమైతే లేదు. మాకు స్కూల్ పిల్లలకు కానీ కాలేజ్ పిల్లలకు కానీ మళ్ళీ హాస్పిటల్ వెళ్ళే వాళ్ళకు కానీ అంబులెన్స్లకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఒక్కొక్కసారి వర్షం పడితే నరకయాతన జరుగుతుంది. ఇక్కడ ఈ 5-6 సంవత్సరాల నుంచి మాత్రం తీవ్ర ఇబ్బంది అవుతుంది రోడ్డు వల్ల. కనీసం మీరు బ్రిడ్జి స్టార్ట్ కాకుండా మాకు రోడ్ వేస్తే మాకు ఇబ్బంది పోతుంది. దయచేసి మన నితిన్ గడ్కరీ గారు దీనిపై ఆలోచించి ఎంబడే ఈ పనులను స్టార్ట్ చేయవలసిందిగా కోరుచున్నాము. ప్రజలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, ఎవరు చెప్పలేకపోతుర్రు. చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. వర్షం పడితే మాత్రం గత 3 రోజుల క్రితం వర్షం పడి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. దయచేసి పార్టీలకు అతీతంగా దీన్ని సహకారం చేయాలని అందరినీ కోరుకుంటున్నాం.
అన్న మీరేం చేస్తుంటారు అన్న? అసలే నాది మెడికల్ ఫీల్డ్. అయితే ఇది నేను ఈ ఉప్పల్ పుట్టినప్పటి నుంచి ఇక్కడనే మేము పుట్టి పెరిగాము. మాది స్థానికంలో మేము. కానీ ఇక్కడ ఈ వరంగల్ నుంచి ఇక్కడ దాకా మనకు ఎంతో పెద్ద పెద్ద హాస్పిటల్ సిటీలో ఉన్నాయి. అక్కడ విలేజ్లో వరంగల్ అవతలకి పేషెంట్లను తీసుకొని సిటీకి వస్తుంటారు. అక్కడికి ఇక్కడ రావడానికి అప్పట్లో 1.5 hours 2 hours పడేది. ఇప్పుడు 10 hours పడుతుంది. అయినా కూడా గమ్యాన్ని చేరలేకపోతారు. ఈ హైవేని అట్లానే వదిలిపెట్టి ఇప్పటిదాకా ఎంతో మంది ప్రాణాలకు కారణమైంది సెంట్రల్ గవర్నమెంట్. సిటీ సెంటర్ నడిపోటును ఉంది ఇది. దీన్ని ఇట్లా వదిలేసి ఓట్ల గురించి దీంట్లో గురించి అని కొట్లాడుతున్నారు. ఇటువంటిది చేసి కొట్లాడి పబ్లిక్ని మీరు ఇన్స్పైర్ చేసుకోవాలి. ఇప్పుడు ఉన్నదానికన్నా ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని ఈ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఉన్న అధికారులు, మా ఎమ్మెల్యే కూడా మాట్లాడమండి అసెంబ్లీలో, గట్టిగా మాట్లాడండి. అందరితో ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ఆల్ పార్టీస్ రండి. దీన్ని ఉప్పల్ని మనం సరిదిద్దుకొని మన ఉప్పల్ని బంగారంలాగా చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం, సెంట్రల్ గవర్నమెంట్ కూడా కోరుతున్నాం. ఉప్పల్ నుంచి నారాపల్లి 6.2 kilometers. ఈ రోడ్డు వర్క్ స్టార్ట్ అయ్యి దాదాపు 7.5 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా మేము నరక యాతన అనుభవిస్తున్నాము. ఇటు రెగ్యులర్ ట్రావెల్ చేసేటోళ్ళతో పాటు చాలామంది స్ట్రీట్ వెండర్స్ కూడా ఇక్కడ పండ్లు అమ్ముకుంటలు కావచ్చు, కూరగాయలు అమ్ముకుంటలు కావచ్చు, వివిధ రోడ్ సైడ్ ఉన్న షాపులలో కావచ్చు, మొత్తం డస్ట్కి అయితే ఇబ్బంది పడుతున్నాము. మనం మాట్లాడుకుంటున్నాము దేశంలో ఎక్కువ పొల్యూషన్ సిటీ ఢిల్లీ అని, కానీ ఢిల్లీ కంటే ఎక్కువ పొల్యూషన్ కూడా ఈ ఉప్పల్ ప్రాంతంలో అయితే ఉంది. దీన్ని పట్టించుకొని ఈ రోడ్డు వర్క్ అయితే కంప్లీట్ చేయాలని ఇక్కడ వాళ్ళు కోరుతున్నారు. కెమెరామెన్ రమేష్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.